జపాకుసుమసంగాసం కాశ్యపేయం మహోత్థితం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతే దేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వవసనవ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తేదీ 8/2/2026 ఆదివారం. సూర్యోదయం 6:27 సూర్యాస్తమయం 5:56 తిథి సప్తమి తెల్లవారుజామున 5:01 వరకు. నక్షత్రం స్వాతి తెల్లవారుజామున 5:02 వరకు. వర్జం ఉదయం 8:40 నుండి 10:26 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:24 నుండి 5:10 వరకు. అమృత కాలం రాత్రి 7:18 నుండి 9:04 వరకు. నేటి విశేషం సప్తమి ఆదివారం. దీనిని భాను సప్తమి అంటారు. అందులో మాఘమాసం కలవటం వల్ల మాఘపాదివారం కూడా కలిసింది. ఇవాళ రోజు సూర్యనారాయణమూర్తి ఆరాధన చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఆదివారం మాఘపాదివారం వస్తేనే చాలు సూర్యనారాయణమూర్తి చాలా చాలా ప్రీతికరమైనటువంటిది. అందులోని సప్తమి కూడా కలవటం చాలా చాలా అరుదుగా దొరికేటటువంటి అవకాశం కాబట్టి ఈ మాఘపాదివారాన్ని సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కోసం చాలా విశేషంగా చెప్పబడుతుంది. చాలా మందికి ఒక అనుమానం ఏంటంటే తెల్లవారుజామున వరకు 5 గంటల వరకు సప్తం ఉన్నది అంటే అది ఇవాళ రోజు తెల్లవారుజామున అనుకుంటూ ఉంటారు. మనకి పంచాంగంలో చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా తెల్లవారుజామున ఎప్పుడైతే చెప్తున్నారో అది రేపటికే అని దాని అర్థం గ్రహించవలసి ఉంటుంది. ఇది కూడా కామెంట్లో అందరూ అడుగుతుండడం వల్ల నేను తెలియజేస్తున్నాను. నక్షత్రం కూడా తెల్లవారుజామున 5 గంటల రేపు అంటే అది రేపు ఉదయం 5 గంటల వరకు అని వస్తుంది. మీకు ఉదయం అన్నట్లయితేనే అది ఇవాళకి చెందుతుంది. పంచాంగం ప్రకారం సూర్యోదయం అవ్వకుండా ఉన్నటువంటివన్నీ కూడా తెల్లవారుజాము ఉంటారు. అది రేపుకి సంబంధించింది అనమాట. కాబట్టి ఇవాళ పూర్తిగా మనకు సప్తం ఉన్నటువంటి దాన్ని గ్రహించవలసి ఉంటుంది. ఇవాళ రోజు మనకి ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం వంటివి కానీ పారాయణం చేయాలి. తెల్లవారుజామున సూర్యోదయ పూర్వమే లేచి స్నానాధికాలు ఆచరించి లేత కిరణాల్లో వెళ్ళి సూర్యనారాయణమూర్తికి ఇవాళ రోజు కూడా మొక్కలు పెసలు మొక్క కట్టడం అంటారు. అది వేసుకొని ఇవాళ రోజు కూడా మాఘపాదివారం చాలా మంది రథసప్తమి పూజ చేస్తూ ఉంటారు సూర్యనారాయణమూర్తిని ఉద్దేశించి. అవి ఏవైతే ఉన్నాయో ఎండలోకి వెళ్ళి సూర్యనారాయణమూర్తి కిరణాలు పడేలాగా చేస్తూ ఉంటారు. అలా లేత కిరణాల్లో చేసేటటువంటి పూజాదికల వల్ల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందుతారు. ఆరోగ్యపరంగా కూడా మనకి ఆరోగ్యం భాస్కర్ ఆదిత్య అంటారు. ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్షమైనటువంటి భగవానుడు సూర్యనారాయణమూర్తి కనుక ఇవాళ రోజు ఆ సూర్యనారాయణమూర్తి ఉద్దేశించి చేసేటటువంటి పూజాదికాలు చప్పిడి ప్రత్యేకంగా విశేషంగా చెప్పబడుతుంది. చప్పిడి చేయటం వల్ల కూడా సూర్యనారాయణమూర్తికి చాలా ఉత్తమమైన ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే చప్పిడి అంటే ఉప్పు తగలకూడదు, పులుపు తగలకూడదు, కారం తగలకూడదు. ఇవి ఏమీ తగలకుండా మనం ఏది తిన్నా కూడా దాన్ని చప్పిడి చేయడం అంటారు అనమాట. అటుకులు తినచ్చు, పాయసాన్నం తినచ్చు. సూర్యనారాయణమూర్తికి కూడా పాయసం చాలా చాలా ఇష్టం అనమాట, ప్రీతికరం. పూష అనబడేటటువంటి సూర్యనారాయణమూర్తి పళ్ళు ఉండవు కాబట్టి ఆయనకి మెత్తటి పాయసాన్ని నివేదన చేస్తే సూర్యనారాయణమూర్తి చాలా ప్రీతి చెందుతాడట. కాబట్టి పరమాన్నం కూడా వండే నివేదన చేయడం వల్ల కూడా ఉత్తమమైన సత్ఫలితాలు సిద్ధించుకోవచ్చు. తను అనుగుణంగా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పొందగలుగుతారు. ఇవాళ రోజు ఎవరైతే గోధుమలు బ్రాహ్మణోత్తములు దానం ఇస్తారో అవి కూడా ఉత్తమమైన ఫలితాలు సిద్ధించుకోవచ్చు. ఎందుకంటే ఈ మాఘపాదివారం సప్తమి మాఘమాసం కలవడం వల్ల విశేషంగా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పొందేందుకు గాను రవిగ్రహ సంబంధించిన దోషం ఉన్నటువంటి వాళ్ళ జాతకంలో బ్రాహ్మణోత్తములకు కేజింపావు గోధుమలు దానం అవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించుకుందుకు గాను గోధుమ దానం అవటం. రేపటి కాలమానంలోని అష్టమి కాలభైరవ అష్టమి అంటారు, అనఘాష్టమి అంటారు. దీని విశేషాలు అంటే రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ విశేషాల్లో తిస్రోష్టకములను కూడా ఉన్నాయి. ఇవాళ రోజు నుండి 3 రోజులు సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు కూడా తిస్రోష్టకం ఉన్నటువంటి కారణంగా పితృదేవతను ఉద్దేశించి చేసేటటువంటి తర్పణాలు దానాలు కూడా ఉత్తమ ఫలితాలు ఇచ్చేందుకు కానీ తిస్రోష్టకం ఆచరించేటటువంటి ప్రయత్నం చేయటం. హరి ఓం తత్సత్ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమా మహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.